ఆడొక ట్రాన్స్ కాదు కాబట్టి ఒక బాయ్ లక్షణాలే ఉంటాయి చాలా మటుకి. కానీ కొన్ని రోజులు అయినాక బాడీ హార్మోన్స్ అనేది బాయ్స్ లాగా చచ్చిపోతుంది. ఫీలింగ్ ఉన్నాయని చెప్పేసి ఆడు బజార్ మీద పడ్డట్టు బట్టలు ఇప్పుకొని తిరిగిండు అప్పుడు వచ్చి. అంటే ఫేమ్ కోసం అది ఏదో చేద్దామని అనుకుని వచ్చాడు, జనాలు నమ్మిద్దాము, ఇంకేదో కాషాయం కట్టుకొని విభూతి పూసుకొని అఘోరా నమ్మిద్దాము అని వచ్చాడు. జనాలు నమ్మారమ్మా చాలా మంది, అమ్మ దేవత తల్లి అని నమ్మారు. లాస్ట్ చెప్పాను కదా నేను పోయినప్పుడే 20-30 మంది. అవును. కానీ నాకు శేఖర్ గారు దొరకాలి. నేను ఆ రోజు కూడా చెప్పాను, ఈ రోజు కూడా చెప్తున్నాను, శేఖర్ గారు నాకు దొరకాలి. ఆయనకి సంబంధం ఏంటిది? అమ్మ ఈసెల్ దగ్గర మల్లాపూర్ అక్కడ సరౌండింగ్స్లలోనే ఉంటాడు వాడు, దమ్మాయిగూడ సైడు. వాడు వీనికి మేనేజర్. అప్పుడు కూడా చెప్పాను మాట్లాడతాడు అని చెప్పేసి. అవును. వీడు నిజంగా చెప్తున్నా, వాడిని అఘోరాన్ని పట్టుకొని కూర్చోబెట్టి ఒకరోజు మాట్లాడాను, ఫోన్స్ అన్ని చెక్ చేస్తేనే ఇది బ్లాక్ దందా ఉందమ్మా ఏదో ఒకటి. వెనకాల ఎవరో మాఫియా ఇట్లా అమ్మాయిలను తీసుకెళ్లి ఇప్పుడు పెళ్లి రూపంలో ఆల్రెడీ నిన్న వచ్చినటువంటి రాధిక కూడా తాళి కట్టాడు, తాళి చూపెట్టింది, ఏమో తాయితులు అంటే సంథింగ్ ఏదో ఇవ్వడం అయితే జరిగింది. ఆ అమ్మాయిని కూడా అంత ముందుకు January 1st లో పెళ్లి చేసుకున్నా అని చెప్పేసి వచ్చినటువంటి అమ్మాయిని అంటే ఆ 2 నెలల్లో ఎక్కడికైనా ఆయన తీసుకెళ్ళిందని చెప్పేసి ఏమైనా చెప్పడం జరిగింది. ఆమె ఓపెన్ కావడం లేదు, ఎందుకంటే మా దగ్గర మీడియా బట్టి కొంచెం భయపడి ఆమెను ఏదో ఓపెన్ చేసి ఆ 10 minutes ఏదో పెద్ద ఎత్తనే చేశాడు వాళ్ళు ఆ విషయంలో. వాళ్ళు క్లియర్ గా చెప్పట్లేదు. ఆస్తి అదే ఏదో ఆశ్రమం కట్టుదాము, అదే గుడి అలాంటిది ఇది వాళ్ళ మామయ్య చెప్పాడు, ఇలా మీరు చూడండి 10 లక్షల్లో స్థలం 100 గజాల స్థలం అని ఏర్పడ ఇలా అది కూడా చూస్తున్నారంటే ఎక్కడ చేంజ్ వచ్చిందంటే ఈ అమ్మాయి లవ్ యూ వాయిస్ రికార్డింగ్ అయితే విన్నాం. ఆమె ఫోన్లో నుంచే కదా మనం కూడా విన్నాం క్లియర్ గా, పక్కన ఫోన్ నుంచి కాదు కదా. అఘోరా నంబర్ 1 అని పెట్టుకుంది ఆమె ఫీల్డ్లో.